రాజకీయాలలో తెగువ ఉండాలి. అంతేకాదు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే తన రాజకీయ భవిష్యత్తుని మనం చేజేతులారా పోగొట్టుకుంటాం. అందుకు నిదర్శనం సిద్ధా రాఘవరావు. 2014 వరకు తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేసిన సిద్ధా రాఘవరావుకి 2014లో దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అతి తక్కువ మెజార్టీతో గెలుపొందిన సిద్ధా రాఘవరావుకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తన క్యాబినెట్లో మినిస్టర్ పదవి ఇచ్చాడు. మళ్ళీ మంత్రి వర్గం పునర్విభజనలో కూడా సిద్ధా రాఘవరావుకి రాజకీయంగా ప్రాధాన్యత లభించాడు. 2019 ఎలక్షన్స్లో సమీకరణాల దృష్ట్యా అప్పటి ఎంపీగా పోటీ చేయబోయేటటువంటి మోగుంట శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే తప్పనిసరి పరిస్థితిలో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఆయన ఎంపీగా పోటీ చేశారు. అప్పట్లో ప్రకాశం జిల్లా పెద్ద బహిరంగ సభ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు సిద్ధా రాఘవరావుని ఆకాశానికి ఎత్తాడు. ప్రకాశం జిల్లా పులి అని చెప్పేసి పెద్దగా పొగడ్తలతో ముంచేశాడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో గెలుపొందిన తర్వాత సిద్ధా రాఘవరావు రాజకీయ భవిష్యత్తు డైనమాలో పడింది. అప్పటిదాకా తెలుగుదేశం పార్టీతోనే ఉంటానంటూ కొన్ని అనివార్య కారణాల వల్ల తనకున్న బిజినెస్ ఆర్థిక లావాదేవీల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ కండవ కప్పుకోవాల్సి వచ్చింది. కానీ అక్కడే సిద్ధా రాఘవరావు తన రాజకీయ భవిష్యత్తుని రాంగ్ రూట్లోకి వెళ్ళాడని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన ఆ రోజు బీజేపీలోకి వెళ్ళుంటే 2024లో బీజేపీ తరఫున తెలుగుదేశం దర్శి నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చేది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా ఒత్తిళ్లు సిద్ధా రాఘవరావుకు వచ్చేది కాదు. అయితే అనూహ్యంగా 2019 తర్వాత వైసీపీలో చేరిన సిద్ధా రాఘవరావు దాదాపుగా 3 ఏళ్ళు ఆ పార్టీతో అంటనట్టుగానే ఉన్నాడు. ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచాడు తప్పనిచ్చి ఎక్కడా కూడా ఆ పార్టీ కార్యకలాపాల్లో కానీ పెద్దగా ప్రతిపక్ష పార్టీని విమర్శించిన దాఖలైతే లేవు. అనూహ్యంగా 2024 సమీపిస్తున్న సమయంలో సిద్ధా దర్శి నియోజకవర్గం టికెట్ని ఆశించాడు. అయితే కొన్ని సమీకరణాల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి మద్సిటీ వేణుగోపాల్ గారిని పక్కన పెట్టినప్పుడు ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుందని చాలా ఎక్స్పెక్టేషన్ చేశాడు. కానీ అనూహ్యంగా తెరపైకి బూచేపల్లి శివప్రసాదరెడ్డికి టికెట్ రావడంతో ఇక వైసీపీలో తనకి రాజకీయ భవిష్యత్తు లేదని గ్రహించిన సిద్ధా తెలుగుదేశం పార్టీ వైపు చూశాడు. తనకున్నటువంటి సన్నిహిత సంబంధాలతోటి తెలుగుదేశం పార్టీలో సిద్ధా రాఘవరావు వస్తేనే గెలుస్తాడన్నటువంటి దర్శిలో ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని సృష్టించడంలో సిద్ధా విజయం సాధించాడు. అయితే తీరా పార్టీలోకి జాయిన్ అవబోతున్న టైంలో సిద్ధా రాఘవరావుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అంతేకాకుండా తాడేపల్లి ప్యాలెస్లో కలవాలంటూ హుకుం జారీ అయింది. ఇంకేముంది, మేఘాల మీద తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ఇక జగన్ని కలిసిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ బయటకు వచ్చి తను వైసీపీలోనే కొనసాగుతానని వైసీపీ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పాడు. అయితే తెలుగుదేశం పార్టీలోకి వస్తాడని అప్పటిదాకా ఎదురు చూసినటువంటి టీడీపీ శ్రేణులకు సిద్ధా ఇచ్చిన షాక్ తోటి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యాడు. ఇక సిద్ధాకు దర్శిని టీడీపీ తరఫున ఎంట్రీ లేదంటూ డోర్లు క్లోజ్ చేసేశాడు తెలుగుదేశం పార్టీ. ఇక 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయాన్ని సాధించింది. దాదాపుగా 11 సీట్లకి వైసీపీ పరిమితమయ్యాక ఇప్పుడు సిద్ధా మరియు సిద్ధా అనుచరులు ఒకటే ఆలోచనలో పడ్డారు. అరే ఆ రోజు కానీ వెళ్ళుంటే ఈరోజు రాజకీయం మన భవిష్యత్తు బాగుండేదే అనేటువంటి ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనలో నుంచే ఇప్పుడు ఆయన రాజీనామా చేశాడు. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం సిద్ధాకి డోర్ క్లోజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ లేదంటూ ఖరాఖండికని చెప్పేశారు. కేవలం సిద్ధా తను భయపడటం ద్వారానే తెలుగుదేశం పార్టీలో ఆ పోటీ చేయడానికి అవకాశం లభించినా కూడా ఆయన చేజేతులారా పోగొట్టుకున్నాడు. వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకుల మాట అయిని తన రాజకీయ భవిష్యత్తుని శూన్యం చేసుకున్నాడు. కేవలం గనెట్ క్వారీలు మొదలైనవి మూసేపిస్తామనేటువంటి జగన్ బెదిరింపులకు భయపడి సిద్ధా తన రాజకీయ భవిష్యత్తుని చేజేతులారా కాజేసుకున్నాడు. ఈరోజు చూస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయానికి వచ్చాడు. ఇక సిద్ధా రాఘవరావు ఇప్పుడు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నా టీడీపీలో చేర్చుకోవడానికి అధిష్టానం ఎంతమాత్రం సంసిద్ధంగా లేదు.